అరే సన్ముఖ్, నువ్వు వెయిట్ చేస్తావంటే నాన్నగడి బర్త్డే కదా, మా ఇంటికి పిలుస్తాను. నువ్వు కేకు ఇదిగో హరిగానేమొంచి ఏదైనా గిఫ్ట్ కొనేసి తెచ్చేయమని చెప్పు. గ్రాండ్గా సెలబ్రేట్ చేసేద్దాం. వాడి దగ్గర ఈరోజు ఎలాగైనా సెలబ్రేట్ చేసి పార్టీ తెచ్చేసుకోవాలి, ఓకేనా? రే నాని, అర్జెంటుగా మా ఇంటికి రా. నువ్వు ఇప్పుడు తొందరగా రా, నువ్వు లేట్ చేయకు. వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. అరే నాని, వచ్చేసావా? రా 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 రా, నువ్వు రా తొందరగా. లేట్ చేయకు, వచ్చేయి. వచ్చి కూర్చో కూర్చో కూర్చో. मस्त शेड्स ఉన్నాయరా నీలా. కూర్చో కూర్చో. అబ్బో కమల్ హాసన్. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, వచ్చిన తర్వాత చెప్తాను, ఓకే ఉండు. పొద్దున్న 4 గంటలు లేచి నీకోసమే బాబా గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకొని వచ్చాను. ఇదిగో నీకోసం బొట్టు కూడా తీసుకొచ్చాను, బాబా బొట్టు. ఇక అలాగే బేకరీకి వెళ్ళి ఆర్డర్ చేసి కేక్ కూడా తీసుకొచ్చాను నీకోసం. అంటే అంత ఇష్టం నాకు. ఎంత చేసిన సాయంకాలం పార్టీ ఇవ్వ ఏంటలే కానీ నువ్వు. అమ్మ నాయన, ఇంత పెద్ద కేక్ వర్క్ తెచ్చాడంటే ఇందులో చాలా పెద్ద కేక్ ఉంది. నా కోసం ఎంత పెద్ద కేక్ తెచ్చాడో, మొత్తం నేనే తినేది, ఎవరికి ఇవ్వకుండా. హ్యాపీ బర్త్డే టు యూ. కట్ అయిపోయి తొందరగా. అరే మీరు తెచ్చిన కేక్ ఎంత ఉందిరా? మీకు పెద్ద పెద్ద ముక్కలు కావాలంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేదిరా? ఇదిగోండి రా బాబు, తినేయండి రా బాబు, మీరే తినేయండి. రే ఇది అయిపోయిన తర్వాత పార్టీకి వెళ్ళిపోదాం. పెద్దగా ఉండాలి పార్టీ మాత్రం, చిన్నదైతే నేను రాను. పార్టీ మామూలుగా ఉండకూడదు, దడ పుట్టాలి. ఒక్కొక్కటి బిల్లు వాసిపోయినా పర్లేదు కానీ పార్టీ మాత్రం తగ్గకూడదు. పార్టీ పెద్దగా. ఎవరికైనా చూపించండి రా. సరిపోద్దా? చాలా చెప్పు. వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చేప. ఒరే, తెచ్చిన కేకే ఎంత, దాని మీద 2 జీడిపప్పులు. అయ్యమ్మలు తినేసారు రా, కనిపించడం లేదు. కళ్ళు మూసి తెరిచేలోపు మాయం చేసేసారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రే ఆ సంగు గడ్డ తినేసినట్టున్నాడు, నాకు సంబంధం లేదు, నేనే ముట్టలేదు. అది నాకు తెలియదు. మళ్ళీ నా మీద అందరూ పడతారు. ఆడే కక్కుర్తాడు, ఆడే తినేసి ఉంటాడు ఆ జీడిపప్పులు 2. అరే పెద్ద ముక్కలు కట్ చేయరా, చిన్న ముక్కలు కట్ చేయకు, సర్దుకోవడానికి ఇబ్బంది అవుతుంది మాకు. అరే పెద్ద ముక్క కట్ చేయమన్నా కదా, చిన్న ముక్క ఎందుకురా కట్ చేసావు? అరే నాకు పెద్ద ముక్క ఇచ్చి ఆడే చిన్న ముక్క తింటాడు. ఇది నీ కేక్ ముక్క. అరే ఏంట్రా తిని. ఇంకో మొక్క వా. అరే నీకు కేక్ అయిపోయిందిరా. లేదు కేకు నాకు తెలుసురా, మీరే తినేస్తారా నేను నాకు ఇవ్వకుండా. నేను ముందు నుంచి చూస్తున్నాను, మీరు పని చేసుకుంటున్నాను, నాకు ఇవ్వడం లేదు కేకు. అందరూ తినేసారు, నీవు అక్కడికే లేకుండా అయిపోయింది. సారీరా. నేను చెప్తాను రా, ఇంకెప్పుడు నా దగ్గరికి రారా, అప్పుడు చెప్తాను మీ పని. ఇదిగోరా నీ బర్త్డే గిఫ్ట్, తీసుకో నీకోసమే. అమ్మ ఇది ఏదో కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్టున్నాడు, వాచ్ లాగా ఉంది. చూసేద్దాం. ఏం పేపర్ పెట్టాడు? సారీరా, మా దగ్గర డబ్బులు అన్నీ ఈ గిఫ్ట్ ప్యాకింగ్కే అయిపోయాయి. ఒరే ఈ గిఫ్ట్ ప్యాకింగ్ మీ డబ్బులన్నీ అయిపోయా? ఈ డొక్కి అక్కడి నుంచి తెచ్చిందో
ఈ పేపర్ రాసి పెట్టేశారు. దీనికి ఎంత ఖర్చు పెట్టారు మీరు నిజం చెప్పండి. అంటే కొంచెం డబ్బులు టైట్గా ఉన్నాయి. ఇప్పుడే ఈ గిఫ్ట్ బాక్స్ ఎవరి దగ్గర దొబ్బేసి ఉంటారు. ఏముంది, చిన్న కాగితం మీద పేపర్ పెన్తో రాసి ఉంటారు. దీనికి మీకు ఎంత ఖర్చు అవుద్ది? రూపాయి అయినా ఖర్చు అవుద్దిరా చెప్పండి రా. డబ్బులన్నీ గిఫ్ట్కే అయిపోయాయి అనేసి అంటున్నారు మళ్ళీ మీరు. ఏమనుకోవద్ది, ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోలేరా, బాగా టైట్ అయిపోయింది. అరే ఇదిగురా నా బర్త్డే గిఫ్ట్ తీసుకో. మీదేదో పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. కాస్ట్లీ అయితే ఏదైతే ఎట్లే ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు బట్టలే ఉన్నట్టున్నాయి. రే ఇది ఎవడైనా ఇస్తాడు రా బర్త్డే గిఫ్ట్కి. ఎన్ని రోజులు వాడేవరా దీన్ని, నాకు ఇచ్చావు అంటే ఏంటి లేదురా. నేను ఏది కొనాలని చాలాసార్లు ఆలోచించాను. నాకు తెలియక మా ఫ్రెండ్ని అడిగాను. వాడు అన్నాడు నువ్వు దగ్గర ఏది లేదో అది ఇమ్మని చెప్పాడు. నీకు ఎలాగా కడ్డారు వాడే అలవాటు లేదు, అందుకే తీసుకొచ్చి ఇచ్చాను. రే 2 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా వాడాను దాన్ని, నువ్వు చాలా జాగ్రత్తగా వాడుకో. నీకు లేదు కాబట్టి దాన్ని ఇచ్చాను. ఏంటి అలాంటప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి ఇది ఒకటే దొరికింది ఏంట్రా నీకు? హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వచ్చాము. ఎంత గ్రాండ్గా చేస్తున్నాము అంటే మీరే చూడండి ఫ్రెండ్స్. మంచి కేక్ అది తీసుకొచ్చి కట్ చేయిస్తున్నాము. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అది బర్త్డే డ్రెస్ మీరు చూడండి. ఆ డ్రెస్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. లాబ్లెటేస్ కూడా చూపించు, అది కూడా చూపించాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లోనే అందరూ చూస్తారా, నీకు మంచి లైక్స్ తొందరకి ఇప్పు చూపించాలి. అరే సోషల్ మీడియా అంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలరా. బర్త్డే బాయ్ అయితే మొత్తం దిగేస్తారా ఏంటి? అందుకే కదా చూపించుకుంటున్నాను. మరి బాబు మీకు మీ బర్త్డే పార్టీలకు ఒక అవసరం బాబు. మరి రాను మరి రాను ఇంకంతే. మరి బాయ్, వస్తాను నేను ఇంకా. మా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇంకో విషయం మర్చిపోయాను, మా వీడియో బాగుందా బాగోలేదా అనేది కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మళ్ళీ మేము తర్వాత మార్చుకోవాలి కదా, మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది అది.